హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాను. సో ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే కాజు పన్నీర్ కర్రీ అనమాట. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ కాజు తీసుకొని 10 మినిట్స్ అలా వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్, టొమాటోస్, మిర్చి అండ్ ఇంకా అల్లం అండ్ ఇంకా వెల్లుల్లి, ఇంకా మళ్ళీ సెపరేట్గా వెల్లుల్లి అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో టొమాటోస్ అన్నీ కట్ చేసుకున్నవన్నీ వేసేసుకోండి. బికాస్ మనం కర్రీలో ఇక్కడ యూస్ చేయం కాబట్టి. సో అలానే కట్ చేసుకున్న మిర్చి, ఇంకా అల్లం, వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. అండ్ అంతేకాకుండా మనం జీలకర్ర అండ్ ఇంకా ధనియాలు, నా దగ్గర 2 కలిపి పౌడర్ ఉంది కాబట్టి నేను వేసేసా. సో మీ దగ్గర సెపరేట్గా ఉంటే వేసేసుకోండి. అండ్ ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి మిక్సీ కొట్టేసుకోవాలన్నమాట. నేనైతే వాటర్ ఎక్కడ యాడ్ చేయలేదు. సో మీకు ఈ మాత్రం కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఒకవేళ రాలేదు అంటే అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ మనం మంచిగా చాప్ చేసుకున్న పన్నీర్ తీసుకొని అది కొంచెంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోద్ది. మరీ ఎక్కువ అయితే ఫ్రై చేయకండి. 2 మినిట్స్ అలా సరిపోద్ది. అందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం. సో నేను కారం ఎక్కువ తీసుకుంటా కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. మీకు టేస్ట్కి సరిపడే కారం ఎంత అనిపిస్తుందో అంత వేసుకోండి. అండ్ ఇదైతే 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసి మనం పక్కకు తీసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కాజు కూడా అలానే 2 మినిట్స్ ఫ్రై చేసేసి ఇది కూడా సేమ్ పక్కకు పెట్టుకోవాలన్నమాట. సో రెండు ఒక ప్లేట్లో కాజు అండ్ పన్నీర్ ఇలా పక్కకు పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అలానే కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని రెండు హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిన్నగా వేగిన తర్వాత మనం 2 యాలకులు దంచుకొని వేసుకోవాలన్నమాట. సో అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఫ్లేవర్ కూడా మంచిగా దిగుతుంది స్టార్టింగ్ వేస్తేనే. సో ఇది కొంచెం అయిన తర్వాత ఒక దాల్చిన చెక్క 2 ముక్కలు చేసి వేసేసుకోవాలి. అలానే ఒక బిర్యానీ ఆకు కూడా వేసేసుకోవాలి. సో అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా మంచిగా కలుపుకొని మనం అంతా వేగిన తర్వాత ఒక కట్ చేసుకున్న ఆనియన్ తీసుకొని అది కూడా వేసేసుకోవాలి. అది వేగిన తర్వాత కొంచెం పసుపు అలానే కారం వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. కొంచెం సేపు అలా ఫ్రై అయినిచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. సో ఆయిల్ పైకి వచ్చినంత వరకు అలా మంచిగా కలుపుకోవాలి. వచ్చిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసుకొని మనకి టేస్ట్కి ఎంత సరిపోద్దో అంత సాల్ట్ వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నా దగ్గర గ్రీన్ బఠానీ ఉందని చెప్పి నేను గ్రీన్ బఠానీ వేసాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్. సో ఇప్పుడు గ్రీన్ బఠానీ కూడా వేసాం కాబట్టి కొంచెం అది కూడా వేగాలి కాబట్టి కొంచెం టైం ఇచ్చిన తర్వాత అప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పన్నీర్ ఇంకా కాజు ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఇప్పుడు మంచిగా ఒకసారి అంతా కలుపుకోవాలి. అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. సో మసాలా అంతా కాజుకి ఇంకా పన్నీర్కి మొత్తం అంతా పట్టేలాగా ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. సో నాకైతే మిక్సీలో కొంచెం మసాలా ఉంది కాబట్టి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అదైతే నేను వేసేసా. సో అప్పుడు కొంచెం మాత్రమే వాటర్ వేసాను. సో ఈ మసాలా అది అంతా కొంచెం మంచిగా కాజుకి ఇంకా పన్నీర్కి పట్టేలాగా. సో ఇది ఒక 5 మినిట్స్ అట్లా మగ్గిన తర్వాత అప్పుడు మనకి జ్యూసీగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఇంకా ఆల్మోస్ట్ మన కర్రీ అంతా దగ్గరికి అయిపోయింది అనుకుంటే అప్పుడు పైన గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీర అలానే కొంచెం కర్డ్ వేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని మంచిగా తినేయడమే. సో నిజంగా టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది అండ్ యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.